హలో యూజర్స్, మీకు తెలుసా క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రెడిక్షన్స్ అన్ని రైట్ అయిపోతున్నాయి. ఎవరు గెలుస్తారో ముందే తెలిసిపోతుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. ఏంటన్నా ఏదో ప్రమోషన్ చేస్తున్నావు, ఎవరి గురించి? ప్రమోషన్ కాదు, ఇది జరుగుతున్న నిజాలు చెప్తున్నాను. నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, వెంటనే వెళ్ళి జాయిన్ అవుతా. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకొక 100 మందిని కూడా జాయిన్ చేస్తా. నా ఫ్యాన్స్ అందరూ క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. ఏంటి శుభ్మన్ గిల్, నన్నే పక్కన పెట్టినావు నువ్వు ఓపెనర్ గా? నేను లేకుండా మ్యాచ్ పోయినావు, గెలిచినావా? మళ్ళీ ఏం చేయాలన్నా? మనకు మంచి స్టార్ట్స్ రావట్లే, పవర్ ప్లేలోనే నువ్వు అవుట్ అయిపోతున్నావు. అందుకే తీసి పక్కన పడేసిన. గుజరాత్ టైటాన్స్ కి లక్కీ మెంబర్ని నేనే. నేను లేకుండా వెళ్తే మీరు ఒక్క మ్యాచ్ కూడా గెలవరు. నెక్స్ట్ మ్యాచ్ లో నన్ను పెట్టుకో, అర్థమైందా? చూద్దాంలే అన్న. నేను సాయి సుదర్శన్ మొన్న మంచి స్టార్ట్ ఇచ్చాం టీమ్ కి, దాన్నే కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఏమో ఆ రోజుకి ఏం జరిగితే అదే. ఇంకా ఎందుకు శుభ్మన్ గిల్, ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు ఎన్ని చేంజెస్ చేసుకొని వచ్చినా, ఎంతమంది ఓపెనర్లను మార్చినా మమ్మల్ని మాత్రం కొట్టలేరు. అవునన్నా, ఏంది టపా టపామని అలా గెలుస్తున్నారు? ఐపీఎల్ అనుకున్నారా, వీడియో గేమ్ అనుకున్నారా? ప్రతి మ్యాచ్ మీరే గెలుస్తున్నారు. మరి ఏమనుకున్నావు? రాజస్థాన్ టీం అంటే గెలవడానికే ఆడతాం మేము. ఓటమి అన్నది మా నరాల్లో ఎక్కడ కనిపించదు, గెలుపు మాత్రమే కనిపిస్తుంది. అయినా ఈసారి ఓడిచ్చేస్తాంలేనా మిమ్మల్ని, ఖచ్చితంగా ఓడిచ్చేస్తాం. అయ్యో, గెలవడం అంటే కెప్టెన్సీ తీసుకున్నంత ఈజీ కాదు గిల్లు. ఆడాలి, బౌలింగ్ చేంజెస్ చెయ్యాలి, గెలవాలి. చూడన్నా, ఆల్రెడీ అక్కడ కింగ్ ఒక సెంచరీ కొట్టేశాడు. ఇంకా నేనే ప్రిన్స్ గా పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు సెంచరీ చేయకుంటే మాట వచ్చేస్తుంది. కాబట్టి మీ పైన ఒక సెంచరీ రాసేసుకో, అట్లే మీకు ఫస్ట్ ఓటమి కూడా రాసేసుకో. హలో, కింగ్ సెంచరీ చేసిన మ్యాచ్ లోనే మా బట్లర్ కూడా సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు. ఇన్ని రోజులు బట్లర్ అన్న ఫామ్ లో లేడే అని బాధపడుతుంటిమి. అయిపోయింది, ఇక మీ పని దబిడి దిబిడే. డేవిడ్ మిల్లర్ అన్న, నువ్వేంది ఇంకెన్ని రోజులు టీంలో రాకుండా ఉంటావు? నువ్వు లేకుంటే చేజింగ్లు అవ్వట్లేదు. మన పిల్లోళ్ళందరూ చేతులు ఎత్తేస్తున్నారు. మనం మ్యాచ్ల మీద మ్యాచ్లు ఓడిపోతున్నాం. ఇట్లయితే ఈసారి ప్లే ఆఫ్స్ కి వెళ్ళాం. అరే నేనేం చేయాలా? ఆ రోజు రాత్రి బిర్యానీ ఎక్కువ తిన్నా, స్టమక్ అప్సెట్ అయింది. తగ్గుతుందేమో అనుకుంటే అసలు తగ్గడంలే. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదన్నా. 2-3 మోషన్ టాబ్లెట్స్ వేసుకున్నా సరే వచ్చేసాయి. ఖచ్చితంగా నువ్వు రాజస్థాన్ మ్యాచ్ లో ఆడాల్సిందే. సర్లే గిల్లు, ఎందుకు టెన్షన్ పడతావు? ఈ మ్యాచ్ నేను గెలిపిస్తా. సంజు శాంసన్ అన్న, కొంపదీసి నన్ను ఓపెనర్ గా తీసి పక్కన పడేస్తావు ఏంటి, సరిగ్గా ఆడడం లేదని? ఊరికే ఉండి యశస్వి, నువ్వు ఎంత మంచి ప్లేయర్వి, టీమిండియా ఫ్యూచర్వి, రాజస్థాన్ రాయల్స్ కి ఫ్యూచర్వి. ఒక 4 మ్యాచ్లు ఆడుకుంటే నేను తీసేస్తానా? ఎలాగో బట్లర్ అన్న ఫామ్ లోకి వచ్చాడు. ఇక నువ్వు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చేస్తావు, నాకు నమ్మకం ఉంది. అబ్బా, థ్యాంక్ యూ అన్నా. నువ్వు ఇలాంటి భరోసా ఇస్తావని నేను అనుకోలేదు. చూడింకా రెచ్చిపోతా. రషీద్ అన్న, నీ మీద నమ్మకం పెట్టుకుంటే ఈసారి ఏం కుదరడం లేదన్నా. వికెట్లు తీయడం లేదు, స్కోరు ఆపడం లేదు. నిన్ను కూడా అందరూ కొట్టేస్తున్నారు. ఏందో అబ్బా, ఈ సర్జరీ అయిపోయాక చెయ్యి సరిగ్గా తిరగడంలే, అందుకే బాలు సరిగ్గా పడ్డంలే. లేకుంటే తెలుసు కదా నా గురించి నీకు. ఈ కారణాలని నాకు వద్దన్నా. నెక్స్ట్ మ్యాచ్ లో నువ్వు ఖచ్చితంగా టీంని గెలిపించాలా. బౌలింగ్ చేస్తావా, బ్యాటింగ్ చేస్తావా, ఫీల్డింగ్ చేస్తావా నాకు సంబంధం లే. నువ్వు ఖచ్చితంగా మ్యాచ్ గెలిపించాలి, మ్యాచ్ విన్నర్ అవ్వాలి, అంతే. శుభ్మన్ గిల్, నువ్వు మన అవుట్ కాకపోయినంటే మనం ఈజీగా మ్యాచ్ గెలిచేవాళ్ళం. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నెక్స్ట్ మ్యాచ్ లో మన ఇద్దరం ఓపెనింగ్ కి దిగి లాస్ట్ వరకు మనమే ఆడదాం. నువ్వు ఒక సెంచరీ, నేను ఒక సెంచరీ, అంతే. రాజస్థాన్ వాళ్ళకి కళ్ళు బయర్లు గమ్మి మ్యాచ్ ఓడిపోతారు. హలో, మీరిద్దరు సెంచరీలు చేసుకుంటూ ఉంటే నేను ఊరికే ఉంటా అనుకుంటున్నారా? నేను సెంచరీ చేసి ఆల్రెడీ. అండ్ అంతేకాకుండా కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నా. ఒక సీజన్ లో మిస్ అయింది, ఈ సీజన్ లో దాన్ని భర్తీ చేస్తా. కోహ్లీ అన్న రికార్డులు బద్దలు కొట్టాలా అంటే అది నేను మాత్రమే బద్దలు కొట్టాలా, ఇంకొకరు ఎవరికి ఛాన్స్ ఇవ్వను. అయ్యో గిల్లు, నువ్వు రికార్డులు బద్దలు కొట్టాలా అంటే బ్యాటింగ్ చేయాలా, బ్యాటింగ్ చేయాలా అంటే అవుట్ కాకుండా ఉండాలా. కానీ నేను బౌలింగ్ చేస్తే అవుట్ కాకుండా ఎలా ఉంటావు చెప్పు? చూడు ట్రెంట్ అన్న, నీలాంటి బౌలర్స్ని చాలా మందిని ఫేస్ చేసిన. ఈ ఐపీఎల్ నాకు కొత్త ఏం కాదు, చూస్తావు కదా. లాస్ట్ మ్యాచ్లో ఏమైంది? నువ్వేమైనా వికెట్లు తీసావా? మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఏందో అబ్బా, మొన్న మంచిగా ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ని గెలిపిద్దాం అనుకున్నా. ఆ రవి బిష్ణయ్ ఏంటి గాల్లో ఎగిరి సూపర్ మ్యాన్ లాగా క్యాచ్ పట్టేశాడు. ఇక నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు నిన్నేమన్నా అన్నా నేను? నీ వల్ల మ్యాచ్ ఓడిపోయిందని చెప్పానా? నువ్వు బాగా ఆడలేదని చెప్పానా? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు చెప్పకున్నా అన్ని నాకు అర్థమవుతున్నాయి. టీమ్ లో అందరూ నన్ను తిట్టుకుంటున్నారు, పోయి స్లోగా ఆడుతున్నాను, అవుట్ అయి వస్తున్నాను అని. అన్నా, అవన్నీ ఏం లేదు. నెక్స్ట్ మ్యాచ్ లో బాగా ఆడు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. అబ్బా, నువ్వు కూడా కెప్టెన్సీ బాగా నేర్చుకున్నావు గిల్లు. ఏంటని అంతమాట నేసావు? నా కెప్టెన్సీ బాగుందా? మరి డేవిడ్ మిల్లర్ ని టీంలో పెట్టుకుంటా అంటున్నావు. ఇక నేను ప్లేయింగ్ లో ఎలా ఉంటా? ఏదో ఊరికి నాకు సర్ది చెప్తున్నావు అంతే. అయ్యో, అట్లేం లేదులే అన్న, మనం మళ్ళీ కలుద్దాం, సరేనా?